కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని మేము చాలా గట్టిగా సామాన్య ప్రజల దృష్టికి కూడా తీసుకోబోతాము. ఈ వచ్చే 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోటీ చేస్తుంది, ఏ ముఖం పెట్టుకొని అడుగుతానికి వస్తుంది అని చెప్పేసి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మేము ఏదన్నా చేస్తే మా ప్రెస్ మీట్లో కానీ ఇట్లా పోలీసులను పంపిస్తారు. ఇంటెలిజెన్స్ని మొత్తం మీరు పెట్టుకొని అదుపులో పెట్టుకొని మేము ఏమేమి చేస్తాం అన్నీ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్లేస్లో నిరుద్యోగులు పడుతున్న బాధని ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు? అంటే తెప్పించుకున్నా సరే మీరు దాన్ని పక్కన పెట్టేస్తున్నారా? అందుకే మేము ఈరోజు ఈ తెలంగాణని కాపాడుకునే ఒక ఉద్దేశంలో, మా నిరుద్యోగ బ్రతుకులను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయించుకుంది ఏంటంటే, కాంగ్రెస్ హటావో రేవంత్ రెడ్డి హటావో నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని గట్టిగా తీసుకోబోతాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న మేమే విద్యార్థులను, నిరుద్యోగులు మొత్తం 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించడంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అడగడంలో, ఉద్యోగ నోటిఫికేషన్ ఏపించడంలో కీలకంగా పనిచేసి ఇవాళ మా యుద్ధం ఒంటరిదైనా పర్లేదు కానీ పేడ్ ఆర్టిస్టుకు మాత్రం మారబోదు. ఎందుకంటే నిరుద్యోగుల కోసం మాత్రమే, 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం మాత్రమే ఇవాళ మేము కొట్లాడుతున్నాం. జనరల్ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, జీవో నంబర్ 46 రద్దు గురించి కావచ్చు, అనేక రకాల పోస్టుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు మేము అడుగుతున్నాం అంటే, ఇప్పటిదాకా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు 22 మంది నిరుద్యోగులు చనిపోయారు? మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మరి ఎందుకు నిరుద్యోగులు అనేటువంటిది ఇవాళ నేల రాలిండ్రు? ఒక తల్లి పొద్దున లేస్తే సాయంత్రం వరకు కష్టపడి 100-300 కష్టపడి కడుపు మార్చుకొని రూపాయి కూడబెట్టుకొని ఆ కొడుకుని సాధిపించి అశోక్ నగర్కో లేకపోతే దిల్సుఖ్ నగర్కో ఉస్మానియాకు పంపి చదివిస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం ఆ విద్యార్థిని చంపుకొని తింటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే రాజకీయ ముసుగులో ఇవాళ నిరుద్యోగుల పక్షాన కొట్లాడకుండా స్వార్థం కోసం, స్వలాభం కోసం, డబ్బుల కోసం ఇవాళ ఉద్యమాన్ని మొత్తం తప్పుదారి పట్టిస్తున్న కొంతమంది పేడ్ బాట్ ఆర్చులు చెప్తా ఉన్నాం. మీకోసం మేము కొట్లాడతలేము. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ ప్రభుత్వం మేము కొట్లాడతాం. రేవంత్ రెడ్డి మా పైన 100 కేసులు పెట్టినా, లేకపోతే అనేక రకాల అరెస్టులు చేపించినా, ఏం చేసినా మేము ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇవాళ విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం కోసం మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు ఇలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇంత అబద్ధాలు మాట్లాడుతుంటే, తెలంగాణ రాష్ట్రం ఇంత దిగజారి మాట్లాడుతుంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తులో ఉన్న నిరుద్యోగుల గురించి అబద్ధపు హామీలతోటి 40,000 మళ్ళీ ఇస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఇవాళ బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ జీరో బడ్జెట్ తీసుకొస్తాం. ఎందుకంటే ఒక్క సీట్ కూడా గెలవనివ్వం. తెలంగాణ రాష్ట్రం మొత్తం విప్లవం సృష్టిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. అందుకోసమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తప్పైపోయింది, మళ్ళొకసారి నేను ఇలా తప్పు జరగని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా మేము కొట్లాడుతూ ఇది చేస్తామని మాట తప్పని, మడమ తిప్పని కాంగ్రెస్ ఎవరైతే సోనియా గాంధీ కుటుంబం వాళ్ళు చెప్పారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు మాట తప్పరు, మడమ తిప్పరు అని చెప్పారు. నేనేం ప్రశ్నిస్తా ఉన్నా అంటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇది మాట తప్పలేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పారు. ఇది మాట తప్పలేదా, మడమ తిప్పలేదా అని ప్రశ్నిస్తున్నా. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు భర్తీ చేయాలన్నారు. 3 జూన్లు పోయినాయి. మరి ఇది మాట తప్పడం కాదా అని చెప్తున్నా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నిస్తున్నా. టీజీపీఎస్సీ ప్రత్యేక చట్టంతో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొచ్చి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి టెక్నాలజీని వాడి ఎగ్జామ్స్ పెడతా అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు అదంతా తప్పిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. స్కూటీలు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇది అన్ని మాట తప్పడం కాదా అని చెప్తున్నా. మహిళలకు స్కూటీలని, సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ మరి స్టడీ మెటీరియల్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది మాట తప్పడం కాదా అని చెప్తున్నా. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు ఎందుకు అమల్లోకి రాలేదు, ఇది మాట తప్పడం కాదా అని. ఇవన్నీ మాట తప్పడము,
మడమ తిప్పము. ఈ సినిమా డైలాగులు అనేది సినిమాలో నడుస్తాయి. వీఆర్ ఇన్ పాలిటిక్స్, యూ షుడ్ డూ లైక్ డెమోక్రటిక్ పాలిటిక్స్, నాట్ దగా పాలిటిక్స్. మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదా అని ప్రశ్నిస్తున్నా. యూపీఎస్సీ తరహా నియామకామాన్ని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్లో పెడతామని చెప్పి ఢిల్లీకి పోయి యూపీఎస్సీ వాళ్ళ బోర్డు చైర్మన్ కలిసి, కేరళ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ కలిసి పబ్లిక్ ధనాన్ని వృధా చేసి అక్కడ ఉన్న తెలివితేటలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రాజీవ్ యువ వికాసం అనేది అది మీ సేవ అప్లికేషన్లకు పరిమితం కాలేదా అని ప్రశ్నిస్తున్నా. టీజీపీఎస్సీ బోర్డు సంస్కరణ అనేది అవన్నీ కూడా ఉపన్యాసాలకు పరిమితం కాలేదా అని ప్రశ్నిస్తున్నా. ఎన్నికల సమయంలో అశోక్ నగర్కి వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల కోసం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ ఉపన్యాసాల కోసం చేసినవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయినాయి అని చెప్పి ఇవన్నీ కూడా మాయమాటలు కాదా అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 20 పైసలకు నిరుద్యోగులు చచ్చిపోతే ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి లేకపోతే మంత్రిమండలి నుంచి ఒక్కరు వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాలలో మనం గమనించినట్లే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా నిరుద్యోగులతో చర్చ పెట్టాలి అని చెప్పి ఎక్కడ కూడా చేసే ప్రయత్నం లేదు. కనీసం మరి కష్టాలేంటి, నిరుద్యోగుల కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, మీ సమస్యలేంటి, ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు, మన ఆర్థిక బడ్జెట్, మన జిఎస్డిపి ఎట్లా ఉన్నది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉన్నది, విద్యాశాఖ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉన్నది, ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి మేమేదో ఉపన్యాసాలు ఇస్తున్నాం. నిన్న కనీసం అసలు ఇట్ ఈస్ షేమ్ఫుల్. ఆగస్టు 15కి అబద్ధాలు ఆడడం అనేది చాలా వేదనకు గురి చేసింది నాకు. కనీసం ఆ రోజైనా కొంచెం నిజాలు మాట్లాడితే తెలంగాణకు కొంత విలువగా ఉండేదనేది ప్రధాన ఉద్దేశం. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఏ విధంగా చూపించినో ముఖ్యమంత్రి గారు చూపించగలరా, కాంగ్రెస్ పార్టీ చూపించగలదా? ఈరోజు స్టేట్లో నిరుద్యోగులందరూ కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు, ఏ శాఖలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దయచేసి ఇవన్నీ కూడా ఏ శాఖలో ఎప్పుడు, ఏ గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఎప్పుడు, విద్యాశాఖల ఏ మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, జేఎల్లు, డిఎల్లు ఇవన్నీ కూడా ఒక ప్రకటన చేయాలి. టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రకటన చేసి వీళ్ళు గందరగోళానికి గురి కాకుండా ఫీజులు కూడా తక్కువ చేసుకోవాలి. 1000 మంది అంటే దగ్గర ఇదే 100 కోట్లు అవుతుంది. 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి, 100 కోట్లు. ఈరోజు టెట్టు పెట్టి కూడా దగ్గర 150 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది, కానీ డిఎస్సి మాత్రం నిరుద్యోగులకు రాలే. అంటే నిరుద్యోగులు ప్రభుత్వానికి హెల్ప్ చేస్తురా, ప్రభుత్వం సంక్షేమం కోసం వీళ్ళు హెల్ప్ చేస్తురా అనేది కూడా గమనించాల్సిన అంశాలు. సో ఫైనల్గా ఏంటంటే దయచేసి ఇప్పటికైనా వేగిరనే 3 సంవత్సరాలు అయిపోయింది. చేయకపోతే మాత్రం భవిష్యత్తులో రేపు వచ్చే ఎలక్షన్లు ఏ విధంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ 2/3, ఏ 1/3, ఏ లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు ఏ విధంగా లేకుండా ఏ విధంగా రాజీనామా చేసినామో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఏ ఒక్కరి దగ్గర కూడా మీకు ఎమ్మెల్సీలో కానీ ఎక్కడ కానీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉన్నదని హెచ్చరిక చేస్తూ వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో నోటిఫికేషన్లు వేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం.